హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేరణ అనే అమ్మాయి నిజంగా అంటే పేరుకు తగ్గట్టుగా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఎలాంటి సైడ్ ట్రాక్లో లేకుండా మెయిన్ ట్రాక్లో ఆడుతూ మొత్తం టాప్ 5లో చూసుకొచ్చింది. అలాగే టాప్ 4గా బయటకు వచ్చింది. సో అలాంటి ప్రేరణ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆడుతూ మాట్లాడదాం. హాయ్ ప్రేరణ. హాయ్, థాంక్స్. బాగుంది ఇంట్రొడక్షన్. మరి అంతే కదా, ఎలాంటి ఎటు పక్క చూపులు లేవు, సైడ్ ట్రాక్లు లేవు, మెయిన్ ట్రాక్ లోనే ఆడారు. అలాగే టాప్ 5 తీసుకొచ్చారు. సో మరి అయితే అంటే మీకు బిగ్ బాస్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, అక్కడ ఆడడం మొదలు పెట్టారో, మాకు బయట ఒక వీడియో వచ్చేది. కన్నడ బిగ్ బాస్ లో మీరు మాట్లాడుతుంది, మీ బ్రేకప్ స్టోరీస్ చెప్తుంది. ఏంటి కన్నడ బిగ్ బాస్ కూడా పార్టిసిపేట్ చేశారా లేకపోతే? లేదండి, అది యాక్చువల్లీ కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగాక ఆ హౌస్ ని కూల్చే ముందు ఆ ఛానల్లో పనిచేసే హీరో హీరోయిన్స్ అందరినీ ఒక 10-12 మందిని పిలిచేసి బిగ్ బాస్ ఇలా ఉంటది అని చూపించడానికి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. సో మేము ఒక 6 days ఉన్నాం లోపల. అందరూ హీరో హీరోయిన్సే. సో 6 days ఉన్నాము. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక ఫోన్ లేకుండా ఎలా ఉంటారో, ఈ హౌస్ లో ఎలా ఉన్నారు మీకన్నా ముందు జనాలు, ఇది చూడండి అని ఒక రిసార్ట్ కి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ లో వెళ్ళాము. అందరూ జస్ట్ ఎంజాయ్ చేసాము, ఎందుకంటే తెలిసిన ఆర్టిస్ట్సే. సో ఫన్ గా మాట్లాడుకుంటూ వాళ్ళ రోజులో ఒక గేమ్ పెట్టేవాళ్ళు, ఆడుకుంటూ పాడుకుంటూ. సో అలా ఫన్ గా గడిచిపోయింది. దానిలో ఒక సెగ్మెంట్ పెట్టారు, మీ లైఫ్ లో ఏదైనా జరిగిన స్టోరీ చెప్పండి అలాంటిది ఏమైనా. ఆ టైంలో మాట్లాడింది. సో అది అక్కడ జరిగింది కాబట్టి చాలా మంది ఒక బిగ్ బాస్ క్లిప్ లానే చూస్తున్నారు కాబట్టి చాలా మంది నేను బిగ్ బాస్ కి వెళ్ళాను అనుకున్నారు. బట్ అది జస్ట్ ఆ 6 days ది అంతే. నాకు ఇప్పుడు గట్టిగా ఒక సీజన్ వచ్చింది ఫస్ట్ టైం. బట్ అంటే అది కూడా బిగ్ బాస్ ఫార్మాట్ కదా, అందరూ కూడా ఆల్రెడీ ప్రేరణ ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చేసింది, సెకండ్ టైం ఆడుతుంది, ఇలాంటివన్నీ కూడా బయట. అదేంటంటే దానిలో 6 days కాబట్టి నామినేషన్ లేదు, ఓటింగ్ లేదు, ఎవిక్షన్ లేదు. సో బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ లో ఏం సీరియస్నెస్ ఉందో దానిలో లేదు. అది ఫన్, ఇది సీరియస్. అండ్ దీనికన్నా ముందు కూడా నేను ఒకసారి చెప్పాను దట్ నిజంగా ఎవరైనా ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళి మళ్ళీ వెళ్తే కూడా అలవాటు ఉంటది, లేకపోతే తెలుసు కదా ఈజీ అయిపోతుందేమో అని చెప్పడం తప్పు. ఎందుకంటే ప్రతి సీజన్ లో వేరే వేరే వ్యక్తులు ఉంటారు, కంటెస్టెంట్ మారుతారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మారుతుంది, మీ బాండ్స్ మారుతుంది, మీ ఫీలింగ్స్ మారుతుంది, గొడవలు మారుతాయి, బాధలు మారుతాయి, మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఫార్మాట్ ఐడియా అయితే ఉంటది కదా, అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఫార్మాట్ అంటే ఏంటి? అంటే బిగ్ బాస్ కి ఒక ఫార్మాట్ అంటే ఇప్పుడు మీ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఒక ఎవిక్షన్స్ గానీ, ఒక నామినేషన్స్ గానీ, అదంతా అక్కడ లేదు కదా. అక్కడ లేదు. అదే నేను ఒకసారి బిగ్ బాస్ కి అలాంటిది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే లేకపోతే వెళ్ళకపోతే కూడా బయట వాళ్ళకు కూడా తెలుసు కదా ఈ టైం కి నామినేషన్ ఉంటుంది. ఫార్మాట్ మీరు బయట ఉండి కూడా అది తెలుసుకోవచ్చు, బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది అని. సో అంటే మీరు ఇప్పుడు అన్నట్టు 6 రోజులు ఏదైతే ఉందో అది మీకు ఎలాంటి యూజ్ లేదు దానివల్ల? లేదు, అంటే దీని కాన్సెప్టే వేరే. సో కంపేర్ కూడా చేయలేము, దానికి దీనికి సంబంధం కూడా లేదు. అయితే యాక్చువల్ గా మీ గురించి ఇంతకు ముందు నేను అన్నమాట, మీ గురించి ఒక ఎక్స్ కంటెస్టెంట్ అన్నారు అనమాట. పెళ్ళి అవ్వలేదు ఆయనకి. నేను గనక పెళ్ళంటూ చేసుకుంటే ప్రేరణ లాంటి అమ్మాయిని చేసుకుంటాను, షీఈ్ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్ అన్నారు. ఎవరైనా ఉంటారు ఈ మాట ఎక్స్పెక్ట్ చేయండి. తేజ అని ఉంటాడు. తేజానా? మీకు కూడా చెప్పాడు ఈ మాట. అంతే కదా, అక్కడ సాగలేదు. శ్రీపాద్ చాలా అదృష్టవంతుడు అని చెప్పాడు. కాదు, ఆయన డైరెక్ట్ గా వచ్చేసి నా దగ్గర చెప్తారు, ప్రేరణ నువ్వు చాలా అన్లక్కీ, అదృష్టమైనది లేదు నీకు, నువ్వు ఈ 1 year ముందు నన్ను కలిసి ఉంటే నీ లైఫే వేరేలా ఉండేది, నేను దక్కలేదు నీకు చూడు అంటారు. ఎవరన్నారు? అప్పుడు మీరు అన్లక్కీ అయ్యేవాళ్ళేమో. సో ఆయన ఓపెన్ గానే చెప్తూ ఉంటారు. బిగ్ బాస్ కి డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ కాదు, మా కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి బిగ్ బాస్ తోనే డైరెక్ట్ గా చెప్పేశారు నాకు ప్రేరణ మీద క్రష్ ఉంది అనేసి. ఇంకా బిగ్ బాస్ కి చెప్పినప్పుడు ఇంకా నాకు చెప్పడా? మరి శ్రీపాద్ ఏమన్నాడు బయటకు వచ్చిన రియాక్ట్ అవ్వలేదా? శ్రీపాద్ యాక్చువల్లీ తేజతో కూర్చుని ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తేజ ఏ కామెడీలో చేస్తున్నారో శ్రీపాద్ ఫుల్ సీజన్ చూసి
రోహిణి, అవినాష్ అండ్ తేజ ఎంటర్టైన్మెంట్ లేకపోతే కామెడీకి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. సో దాని వల్ల బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చిది తేజ నాకు చెప్తూ ఉంటే కూడా బిగ్ బాస్ శ్రీపద్ చెప్తూ ఉంటారు, బిగ్ బాస్ కి క్రష్ అని చెప్పారు కదా, క్రష్ వదిలేసే అలా లైట్ గా తీసేసుకున్నారు. ఓకే ఫైన్, ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. ఆయన కూడా ఫుల్ చిల్, ఎందుకంటే శ్రీపద్ కూడా ఇంట్లోకి వచ్చారు కదా, సో తేజన్ అందరినీ మీట్ అయ్యారు. అక్కడ తేజ శ్రీపద్ చెప్పారు, బ్రో మీరు టెన్షన్ పడకండి, మీరు లేనప్పుడు నేను బాగా చూసుకుంటున్నా అంట. ఓకేరా ఓకే, కనీసం మీకు అర్థం అవుతున్నందుకు కూడా ఆయనకు అర్థం కావట్లేదా? ఓకే బ్రో బాగా చూసుకో అమ్మాయిని. అయ్యా మరి ఆ టైంలో మీ ముఖ చిత్రం ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు? ఓకేరా ఓకే అలాగా అందరూ ఒకటే స్పీషీస్ లో ఉన్నారు వెళ్ళిపోండి అనేసి. బట్ మంచి అండర్స్టాండింగ్ ఉంది, సో ఇట్స్ ఫన్. అయితే యాక్చువల్ గా నిఖిల్ విన్నర్ అయ్యాడు కదా, సో అంటే ఏమనిపించింది నిఖిల్ విన్నర్ కింద చూసిన తర్వాత? అంటే మీరు ఉండాల్సిన ప్లేస్ లో అతను ఉండడానికి అనిపిస్తుంది ఆబ్వియస్ గా, అది కాకుండా ఇంకేమనిపించింది? ఏమీ అనిపించలేదు, నేనే అక్కడ ఉండాలి అనిపించింది. ఎందుకంటే నేనే విన్నర్ అవ్వాలి అనే ఆశ ఉండేది, కానీ నేను విన్నర్ కాలేను అంతే. ఆశకు తగినట్టు ఆడాను అనుకుంటున్నారా మీరు? ఆడాను అనుకుంటున్నారు. ఎక్కడ మీకు మీ పరంగా గేమ్ లో గానీ లేదంటే డిస్కషన్స్ లో గానీ ఎక్కడ తగ్గినట్టు ఏమనిపించలేదా? నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చేసినట్టే అనిపించింది. అది ఎక్కువ అట్లీస్ట్ తగ్గినట్టు ఎక్కడ లేదు, ఎక్కడ తగ్గలేదు, తగ్గేదే. అవును, ఒక్కోసారి ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. బట్ నేను జనరల్ గా బయట ఎలా ఉన్నాను, నేను ఇంట్లో నార్మల్ గా ఏమి లేనప్పుడు కూడా 1000% ఎనర్జీలో ఉంటా, అండ్ సేమ్ బిగ్ బాస్ లో కూడా ఉన్నా. సో ఐ కెన్ ప్రౌడ్లీ 1000% సాటిస్ఫాక్షన్ తో చెప్పొచ్చు నేను నాలా ఉన్నా. అదే మీలా ఉన్నారు. అయితే ఇక్కడ వస్తున్న ఒకటి ఏంటంటే, నిఖిల్ ఎప్పుడైతే విన్నర్ అయినప్పటి నుంచి కన్నడ తెలుగు బిగ్ బాస్ తీసుకొచ్చి కన్నడ వాళ్ళని ఎలా విన్నర్ చేస్తారు అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ గౌతమ్ కి ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా కావాలని చెప్పి నిఖిల్ ని, అంటే వైల్డ్ కార్డ్ కింద వెళ్ళాడు కాబట్టి గౌతమ్ ను పక్కన పెట్టి నిఖిల్ కి ఇచ్చారని ఒకటి ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? యాక్చువల్గా బయట విపరీతంగా నడుస్తుంది, అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటే అది ఓకే, బట్ సో ఇప్పుడు నిఖిల్ ఒక 4 years నుంచి ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, ఏ సీరియల్స్ చేస్తున్నారు, తెలుగు ఆడియన్స్ చూస్తున్న ఇప్పుడు ఆయన చేసిన కొన్ని సీరియల్స్ మొత్తం వాళ్ళు ఏ భాషలో చూస్తున్నారు, నిఖిల్ షోలో ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడారు, అన్ని తెలుగువే. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇంట్లో ఏం మాట్లాడుకున్నారు అనేది సంబంధమే లేదు. ఇప్పుడు షోలో మొత్తం గేమ్స్ ఇస్తారు, టాస్క్ ఇస్తారు, ఆయన ఆడారా? ఆడారు. ఇప్పుడు మొత్తం నిఖిల్ గురించి పక్కన పెట్టేసి మొత్తం ఈ కే బ్యాచ్ అనేది వచ్చింది. నేను నా మదర్ టంగ్ తమిళ్, నేను కన్నడిగా కూడా కాదు, నేను ఐ వర్క్డ్ ఇన్ కన్నడ. ఇప్పుడు నేను తెలుగులో ఎలా పనిచేస్తున్నాను, నేను తెలుగులో పనిచేస్తున్నాను అనేసి తెలుగైట్ అంటారా? లేదు. అలానే కన్నడలో పనిచేశాను, కన్నడిగా అయిపోను. నా మదర్ టంగ్ తమిళ్, సో నేను ఇంట్లో తమిళ్ మాట్లాడతా. సో మళ్ళీ అలా చూస్తే నేను కే బ్యాచ్ కూడా కాదు, నేను వేరేదో టీ బ్యాచ్, సెకండ్ టీ బ్యాచ్, నేను 3వ బ్యాచ్ లో ఉన్నా. సో నాకు ఈ బయటకు వచ్చి ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ ఇలా జరిగింది అని తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారో గానీ అస్సలు బుద్ధి లేదు. హట్ ఎందుకు, కోపమే, బుద్ధి లేదు ఇలాంటిది స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే షోలోకి వెళ్ళి మేము పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. నేనైతే హైదరాబాద్ లోనే పెరిగాను, 5th స్టాండర్డ్ దాకా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను. నేను గట్టిగా నేను తెలుగు అమ్మాయిలానే నేను నన్ను చూసుకుంటా. షోలో కూడా గట్టిగా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా మదర్ టంగ్ ఏమున్నా తెలుగులోనే మాట్లాడారు, తెలుగులోనే ఎంటర్టైన్ చేసాము, ఇచ్చిన టాస్క్ ఆడాము, నామినేషన్స్ చేసాము, ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ చేసుకున్నాము. అండ్ అక్కడ మమ్మల్ని మీరు ఇక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు ఏం చూడలేదు. ఇండివిజువల్ గా ఈ పర్సన్ లో టాలెంట్ ఉంది తీసుకొచ్చేద్దాం అనేసి తీసుకొచ్చారు. మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాము.
అక్కడ మేము ఇంట్లో ఏం మాట్లాడతాం అనేది ఏముంది అక్కడ, మ్యాటర్ ఎందుకు అది? మీరు చూస్తున్న భాష, నేను మాట్లాడుతుంది మీకు అర్థం అవుతుందా? ఇది తెలుగునేనా? ఇది తెలుగు ఉన్నప్పుడు, నేను తెలుగు షోలో ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచైనా రాని వాళ్ళు తీసుకొచ్చి మీకోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అంతే, అదే క్వాలిఫికేషన్. ఇప్పుడు అలా అంటే నేను తమిళ్ బిగ్ బాస్ మాత్రానికే వెళ్ళాలా? నేను ఇక్కడ కష్టపడి ఎంటర్టైన్ చేస్తుంది ఎవరిని? ఈ భాషలో మాట్లాడుకుని ఎంటర్టైన్ చేస్తుంది ఎవరిని? తెలుగు వాళ్ళని. సో నేను ఇంట్లో మాట్లాడే భాష మ్యాటర్ అవ్వదు అని నా అభిప్రాయం. సో అలా చెప్పిన వాళ్ళకి నేను అదే చెప్పాలనుకుంటున్నా, మేము కూడా చాలా గట్టిగా ఈ భాష నేర్చుకుని మీకోసం ఇది చేసాము. సో ఇలా సపరేట్ చేయకండి, బ్యాచ్ అది ఇది అలా సపరేట్ చేయకండి. ఇప్పుడు దేశంలో ముందు అంత రిలీజన్ మీద చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంత చిన్న దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో. మాకెందుకు ఈ భాష గొడవలో? ఎందుకు? అందరం ఒకళ్ళేలా ఉందాం. నా కోపం వస్తుంది, మీకు కూడా కోపం వస్తుంది. నేను ఇంట్లో మాట్లాడేది దీనిలో సంబంధం లేదు. నేను ఇంట్లో మాట్లాడేది కన్నడ అంటే నేను ఆడే విధానం మారిపోదు, మీరు ఆడే విధానం మారిపోదు. సో అది ఇలాంటి రియాలిటీ షోలో మ్యాటర్ అవ్వదు అని నా అభిప్రాయం. ఇంకోటి, ఇప్పుడు ఓటింగ్ది ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే అడిగే వాళ్ళు బయట పెట్టరు కదా, వాళ్ళు ఓటింగ్ బయట పెడితే. అంటే ఎవరు గట్టిగా కన్విక్షన్ తో చెప్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ విన్నర్ కాదు, వేరే వాళ్ళు విన్నర్ అది అనేసి. నేను ఎవరిని డిఫెండ్ చేయట్లేదు, నాకు సంబంధమే లేదు. నేను విన్ అవ్వాలి. నేను విన్ అవ్వకపోతే ఎవరు విన్ అయితే కూడా నేను పర్సనల్ గా ఎందుకు తీసుకుంటా? నేను విన్ అయితే నాకు సంతోషం వస్తుంది, కానీ వాళ్ళు విన్ అయ్యారని నాకు వాళ్ళ నలుగురు ఉన్నారు, నేను విన్నర్ కాకపోతే ఆ నలుగురిలో ఎవరో అవుతారు. సో మా ప్రకారం ఏంటి, ఆడియన్స్ వేరే ఎవరికో ఓట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అయ్యారు. మీకు సాలిడ్ గా హార్డ్ కోర్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటే ఇలాంటిది మాట్లాడండి. ఎందుకంటే నా ఫ్యాన్స్ కూడా వచ్చి చెప్పొచ్చు, ప్రేరణ యాక్చువల్లీ ఏం తక్కువ చేసింది, ఆమెకు చాలా సపోర్ట్ చేసాం మేము, ఆమెనే టాప్, కానీ వాళ్ళు ఇవ్వలేదు చూడండి అనేసి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ వాళ్ళు రావాలి అనుకుంటారు. అది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు 5 మంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ కాకపోతే ఏంటంటే టాప్ 2 అనేది ఫస్ట్ నుంచి కూడా అఫీషియల్ పోల్స్ తీసుకున్నాను, అన్నిటిలో కూడా టాప్ 2 అనేది వీళ్ళిద్దరే వస్తున్నారు. కాబట్టి ఎవరైతే గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్తున్నా, ఇది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరికి రిలేషన్ కాదు. స్టార్ మాలో ఉన్న వాళ్ళు నిఖిల్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ ఇలా అనుకుంటే గౌతమ్ తెలుగువాడు, మీరు అది తీసుకురావాలంటే నిఖిల్ కన్నడ వాడు. స్టార్ మా వాళ్ళెందుకు బయట వాడికి ఒక బయస్ చేస్తారు? బయస్ అనేది లేదు, వాళ్ళు కూడా అలా చూసుకోవట్లేదు. ఇది లాంగ్వేజ్ సంబంధించి కాదు, లేకపోతే వైల్డ్ కార్డ్ సంబంధించి కూడా కాదు. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ పర్సన్ కి ఇవ్వకూడదు అంటే వైల్డ్ కార్డ్ కాన్సెప్టే ఎందుకు పెడతారు? స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతారు. సో వైల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ కూడా వేస్టే వాళ్ళకి ఇవ్వకపోతే. సో నా ప్రకారం మేము ఎంత ఎక్కువ ఆలోచిస్తామో మాకు ఎప్పుడు టీం నుంచి నంబర్స్ రావు. సో మేము ఊరికే ఇలా గాల్లో అనుకోవచ్చు అంతే, వీళ్ళకి ఇంత వచ్చింది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ హార్డ్ కోర్ ప్రూఫ్ తో ఎప్పుడు గట్టిగా నిజం లాగా చెప్పలేము. సో ఏది జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేయటం అంతే. అయితే యాక్చువల్గా మీరు వెళ్ళిన తర్వాత, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా హెచ్పీ మీకు తెలిసిన లేకపోతే ఇంకెవరన్నా మీకు తెలిసినా కూడా ఎవరితోనూ మీరు అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వలేదు. ఫస్ట్ సోలోగానే ఆడుతూ వచ్చారు, చాలా కాలం సోలోగానే ఆడుతూ వచ్చారు. బట్ తర్వాత ఒక గ్రూపిజం అనే దాంట్లోకి వెళ్ళారు అనేది ఒక టాక్ ఉంది. అంటే ఎందుకంటే దానికి ప్రూఫ్స్ కింద చెప్పాలంటే కనుక, అంటే ఎవరు నామినేట్ చేయాలని బేసిక్ గా బిగ్ బాస్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే నామినేషన్స్ గురించి మాట్లాడుకోకూడదని ఒకప్పుడు ఉండేది. యాక్చువల్గా అంటే ఎవరైనా నామినేట్ చేస్తే వీళ్ళని నువ్వు నామినేట్ చేయి, వీళ్ళని నేను నామినేట్ చేస్తాను మాట్లాడుకోవడం ఒకటి. లేదు, నిఖిల్ వచ్చి గౌతమ్ ని తీసేయండి అని చెప్పారు యాక్చువల్ రెడ్ టీమ్ బ్లూ టీమ్. అప్పుడు వాళ్ళు మాకు చెప్పలేదు. అప్పుడు ఒకటి అలాగే సంచాలక్ గా ఉన్నాడు. ఇది ఎవరు ఎక్కడ చూసి దీన్ని ప్రూఫ్ లా చెప్తున్నారు? నిఖిల్ వచ్చి మీరు వీడిని తీసేయండి అని ఎప్పుడు చెప్పారు?
మా టీమ్ కి రెడ్ టీమ్ బ్లూ టీమ్ కింద ఉన్నప్పుడు రెండు ఆఫర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఫస్ట్ ఏమో ఒక ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళని తీసేయమని చెప్పి. వాళ్ళు తీసేశారు. బట్ తర్వాత ఆప్షన్ మీకే ఇచ్చారు యాక్చువల్లీ ఎవరిని తీసేయాలి అనేది. రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళు తీసేయాలని రాలేదు, ఎప్పుడు వాళ్ళు ఎవరిని తీయలేదు. మీకు చెప్పారు కదా ఆల్రెడీ. ఆహా, వాళ్ళు చెప్పలేదు. అదే అది క్లియర్ గా టెలికాస్ట్ లో ఉంది. మీకు ఎందుకు డౌట్ ఉంది? రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయినప్పుడు ఫస్ట్ గేమ్ ఆడాము. ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఒక టీమ్ కి ఎల్లో కార్డ్ ఇవ్వాలి. బ్లూ టీమ్ వచ్చి రెడ్ టీమ్ కి ఎల్లో కార్డ్ ఇచ్చింది. ఒక టీమ్ కి 2 ఎల్లో కార్డ్స్ వస్తే ఆ టీం నుంచి మేము ఒకరిని తీసేయాలి. అది వేరే టీమ్స్ కి సంబంధమే లేదు. మేము మా టీమ్ లో చర్చించుకుని ఒకరిని తీసేయాలి. ఇప్పుడు నిఖిల్ అంటే స్టార్టింగ్ అప్పటికి ఓజీ అందరూ బీబీ క్లాన్ అయిపోయాం, ఇది లేదు. బట్ స్టార్టింగ్ నుంచి నిఖిల్ మా ఫ్రెండ్ కాబట్టి ఆ గేమ్ లో ఆ టీమ్ లో నేను, యష్మి, గౌతమ్ ముగ్గురు ఉన్నాం. సో నేను, యష్మి నిఖిల్ తో చాలా క్లోజ్. సో మా ఇద్దరికి హర్ట్ అయింది దట్ అన్ని టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి, మీరు ఇవ్వచ్చు ఎల్లో, మీరు మాకెందుకు ఇచ్చారు? ఎందుకంటే మాకు వచ్చింది కాబట్టి వేరే ఎవరైనా ఎల్లో గెలుచుకుంటే వాళ్ళు మాకే ఇస్తారు. సో ఆ ఫస్ట్ దెబ్బ ఎందుకు మీరు కొట్టారు అనేసి నిఖిల్ ని అడిగితే ఆయన మైండ్ లో ఆయనకి గౌతమ్ ని చూడాలని లేదు. అదే అంటున్నాను. ఆయన నువ్వు తీసేయని మాకు చెప్పలేదు. సో హీ డిడ్ నాట్ టెల్ us. ఆయన అభిప్రాయం ఆయన పెట్టుకోవచ్చు. ఆయన గౌతమ్ వద్దు అంటే గౌతమ్ వద్దనే కదా మీకు ఇచ్చింది. ఆయన ఎవరైనా వద్దు అని ఇవ్వచ్చండి, కానీ అది తీసేది మా చేతిలో ఉంటది. సో గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? అది ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకరు అవ్వకూడదు. స్టార్టింగ్ నుంచి మేము చీఫ్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాం? డిజర్వ్ అన్డిజర్వ్. కొంతమందిని బాల్ కొట్టి తీసేస్తాం, కొంతమందికి ఇవ్వకుండా తీసేస్తాం. చాలా మంది నన్ను కూడా తీసేస్తారు వాళ్ళనే. అదంతా గ్రూప్ గేమా? ఒక్కరు వద్దు అని ఎప్పుడు అనుకుంటాం. ఆ కంటెండర్షిప్ లో నిఖిల్ కి గౌతమ్ వద్దు, వాడు అది చెప్పుకున్నాడు. బట్ గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? అది వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. దాని తర్వాత మనం మేము గేమ్స్ ఆడినప్పుడు అస్సలు గౌతమ్ ఆడిన విధానం నాకు నచ్చలేదు. సో ఫస్ట్ నేను యష్మికి చెప్పాను, మేము గెలిచినప్పుడు నన్ను ముందుకు తీసుకెళ్ళింది అండ్ గౌతమ్ ని కూడా తీసుకెళ్ళింది. నేను అప్పుడే యష్మికి చెప్పాను, మా ముగ్గురులో నువ్వు గౌతమ్ కన్నా బాగా ఆడాము, నువ్వు వెనక ఉండిపోయే గౌతమ్ ని ఎందుకు ముందుకు తీసుకుందాం? సో నాకు ఎల్లో కార్డ్ గురించి కాదు, నాకు బయటకు తీసుకురావడమే మా పర్ఫార్మెన్స్ బెటర్ అనిపించింది. కానీ ఆమె నేను లీడర్ గా నేను ఉండి సో ఆమె అది చేసింది. దాని తర్వాత అన్ని అయ్యాక ఓవరాల్ చూసుకుంటే నిజం, మీరు ఒక టీమ్ లో ఉన్నారనుకోండి, ఒకరిని బయటకు తీసేయాలి. బాగా ఆడాము అనే ఫీలింగ్ వాళ్ళని తీసేస్తారా, లేకపోతే బాగా ఆడిన వాళ్ళని తీసేస్తారా? మా ఇద్దరికి గట్టిగా ఆ ముగ్గురులో గౌతమ్ లీస్ట్ ఆడాడు అనిపించింది. నేను క్లియర్ గా చెప్పేసా, నువ్వు ముందుకు కూడా తీసుకెళ్లాల్సింది కాదు, అండ్ నాకు నిజంగా తీసేయాలంటే నాకు గౌతమ్ అనిపిస్తుంది, సో నువ్వు తీసే. సో నిఖిల్ అది ఎక్స్ప్రెస్ చేయడం అండ్ మాకు కూడా గేమ్ లో అనిపించడం కలిసిపోయింది కాబట్టి అదేదో నిఖిల్ చెప్పి మేము చేసినట్టు అనిపించింది. బట్ మొత్తం ఫుటేజ్ చూసి మేము మాట్లాడుకుంది చూసి అంతా చూస్తే చాలా క్లారిటీగా ఉంది ఏది ఎందుకు జరిగింది అనేసి. మీకు వేరే ఏ పాయింట్ లో ఇప్పుడు మీరు గ్రూప్ గేమ్ అన్నా నిఖిల్ కూడా గౌతమ్ అని చెప్పింది యష్మితో. నేను గ్రూప్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ ఉన్నా, నాకు నా ఎగ్జాంపుల్స్ చెప్పండి. మిగతా టైంలో కూడా అంటే మీరు అంటే ఇప్పుడు ఎవరన్నా అంటే ఇప్పుడు నామినేషన్స్ అనేవి ఎవరికాళ్ళకి ఇండివిజువల్ కదా, అంటే నువ్వు వీళ్ళని చెయ్యి నేను వీళ్ళని చేస్తానని చెప్పు ఎప్పుడైంది? నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎప్పుడు. అంటే ఐ నో అంటే టోటల్ గా మొత్తం టీమ్ కి వచ్చినప్పుడు అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళి నేను ఇలా చేశాను. ఇప్పుడు నేను ఒక్కటి ఒప్పుకుంటా, మేము క్లాన్స్ లో ఉన్నప్పుడు మా క్లాన్ ని కాపాడుకోవాలి అనేసి మా క్లాన్ లో వేసుకోకండ్రా అనేసి డిస్కస్ చేసాము. కానీ నువ్వు వీళ్ళకే
నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఈ రీజన్స్ చెయ్యి, ఎప్పుడు ఇలా మాట్లాడుకోలేదు. వేరే వాళ్ళతో మాట్లాడుకున్నారో తెలియదు కానీ నేను మాట్లాడలేదు ఇలా. సో నేను ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడాను అని ఎప్పుడు ఒప్పుకోను. ఇక్కడ ఎక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ చిన్న ఇదేంటంటే ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటున్నారు ఇలా నువ్వు వాళ్ళకై వీళ్ళకై అన్నప్పుడు మనం అపోజ్ చేయకపోయినా కూడా గ్రూప్ గేమ్ అనేస్తారు. యాక్చువల్గా మనం మీరు చేయక్కర్లేదు ఆ మాట, మీరు అనకపోయినా కూడా వీళ్ళకి ఏంది బట్ మీరు నలుగురులో ఉండి మీరేం మాట్లాడకపోయారనుకోండి షీఈ్ ఆల్సో ఇన్ టు ద గ్రూప్ అనేస్తారు. ఇదే చెప్తే ఐ విల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటది సిచ్యువేషన్స్ అండ్ మేము ఎలా పడిపోతాం అనేసి. యష్మి జస్ట్ మాటకి తేజతో చెప్పింది నేను ప్రేరణని నామినేట్ చేయాలి అనుకుంటున్నా అనేసి. నెక్స్ట్ ఆమె చేయలేదు నన్ను, తేజ వచ్చేసి యష్మిని నామినేట్ చేసేసారు. నువ్వు ఫ్రెండ్ అని చెప్తావు, ఫ్రెండ్ కి నీకు రెస్పెక్టే లేదు. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ అనుకునే మనిషిని పక్కకు పిలిచి చెప్పాలి గాని బయటికి పంపించాలని ఎందుకు చూస్తావు, అంటే నీ ఫ్రెండ్షిప్ ఫేకా అనేసి నామినేషన్ వేశారు. అదే వేరే వాళ్ళు వచ్చేసి ప్రేరణ ఎందుకు ఇప్పుడు దాకా నామినేట్ చేయలేదు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటారు. సో అక్కడ ఫ్రెండ్షిప్ అనేది నువ్వు ఫ్రెండ్షిప్ ని రెస్పెక్ట్ ఇచ్చి అది సార్ట్ చేసుకుని బాగున్నా తప్పే. అది దాన్ని నువ్వు ఎంత ఫ్రెండ్ అయ్యా ఉండు బయటకు పంపించేస్తా ఆ యాటిట్యూడ్ లో ఉన్నా తప్పే. ఇంకోటి ఇది మీరు చెప్పింది గ్రూప్ మాకు బిగ్ బాస్ స్టార్టింగ్ లో మాకు చెప్పారు వైల్డ్ కార్డ్ వచ్చే ముందు ఫుల్ సీజన్ క్లాన్ లోనే జరుగుతుంది. ఈ సీజన్ లో క్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ టాస్క్ ఉన్నా క్లాన్స్ లో జరుగుతుంది. సో మీకు ఆ నంబర్ ఉంటే క్లాన్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లేకపోతే క్లాన్ లో జనాలు ఉంటేనే మీ టాస్క్లు గట్టిగా అవుతాయి. ఎదుటి వాళ్ళ క్లాన్ లో ఎక్కువ మంది ఉంటే మాకు ప్రాబ్లం. సో మేము మా సర్వైవల్ కోసం క్లాన్ గేమ్ ఆడాలి. సో మేము ఫస్ట్ ఇన్ఫాక్ట్ వైల్డ్ కార్డ్ వచ్చే ముందు అనుకున్నాం రే గట్టిగా మేము ఆడాలరా, మేము సేఫ్ గా ఉండి వాళ్ళని ఓడించాలి అనుకున్నాం. కానీ నిజంగా వాళ్ళు వచ్చాక అది మేము ఇంప్లిమెంట్ చేయలేదు. మా వాళ్ళనే మేము నామినేట్ చేసుకుందాం, ఎదుటి వాళ్ళని కూడా నామినేట్ చేస్తాం అది అనుకున్నాం, కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళనే టార్గెట్ చెయ్యాలి అని చేయలేదు. కానీ సోనియా లోపలికి వచ్చినప్పుడు ఆమె నన్ను నామినేట్ చేసింది దేనికి? మీరు ఇలా ఒకసారి మాట్లాడుకున్నారు కదా వైల్డ్ కార్డ్స్ కి పంపించేయాలి అనేసి, మరి నువ్వెందుకు వెళ్ళి పృథ్వీని నామినేట్ చేసావు అనేసి నాకు నామినేషన్ వేసింది. అంటే అక్కడ కొంతమంది చెప్తారు మాట్లాడుకోవడమే తప్పు, అదే గ్రూప్ గేమ్ అనేసి. ఈమె వచ్చేసి నువ్వు అలా మాట్లాడుకున్నప్పుడు నీ గ్రూప్ కోసం ఎందుకు ఆడలేదు, నీకు గ్రూప్ కి లాయల్టీయే లేదు అంటది అని నామినేషన్. సో అక్కడ గ్రూప్ కోసం ఆడలేదు, గ్రూప్ కోసం మాట్లాడుకున్నాం, అది కూడా గ్రూప్ గేమ్. ఇక్కడ నేను అది ఫాలో అవ్వలేదని ఇది నువ్వు ఇండివిజువల్ గా ఆడావనేసి నామినేషన్ పడింది. సో ఆ హౌస్ ఎలాంటిదంటే మీరు ఏం చేసినా ఒకరు వచ్చి మీరు తప్పు రాంగ్ అని తప్పులోనే పెడతారు. సో ఎంతమంది ఎంత చెప్పినా మీరు ఆడింది మీకు తెలుసు అంటే అంతే. నాకు తెలుసు ఐ డిడ్ నాట్ ప్లే అ గ్రూప్ గేమ్, వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ హార్ట్ ఓన్లీ, దట్స్ ఆల్. నాకు అర్థం కాదు, నేను మోస్ట్ డేంజరస్ మోస్ట్ సోలో గేమ్ ఆడా స్టార్టింగ్ నుంచి. ఎదురులో ఎవరు ఉన్నారు అని చూడకుండా ప్రతి ఒక్కరితో, అంటే నాకు ఒక పాయింట్ నచ్చట్లేదు అంటే మొహానికి చెప్పి మరి నేను ప్రతిరోజు అలానే ఉన్నా. మీరు నాకు ఫ్రెండ్ ఉండండి ఏమైనా ఉండండి, నాకు నచ్చట్లేదంటే గొడవ పెట్టుకుంటా. నేను 22 మెంబర్స్ లో 21 మెంబర్స్ తో కూడా గొడవ అయి ఉంటది నాకు. ఎక్కడి నుంచి ఒక గ్రూప్ గేమ్ కాన్సెప్ట్ వస్తుంది? సో నా ప్రకారం నేను ఎప్పుడు సోలోనే ఆడాను. అయితే యాక్చువల్గా బేసిక్ గా ఎవరికైనా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే మెగా చీఫ్ అంటే ఈ సీజన్ వరకు మామూలు క్యాప్టెన్ అనేవారు, ఈ సీజన్ మెగా చీఫ్ అవగానే ఏంటంటే ఒక చిన్న అధికారాలు వస్తాయి, అలాగే చిన్న పాజిటివ్నెస్ కూడా వస్తుంది. బట్ మీ విషయంలో మొత్తం రివర్స్ అయిపోయింది. సడన్ గా అప్పటి వరకు చూసిన ప్రేరణ మారిపోయింది, కొంచెం మాటలు జారారు, కొంచెం ఇదిగా మాటలు జారలే. గౌతమ్ అన్న విషయం కూడా గౌతమ్ లో అన్న విషయం నేను జారలేదు, అలా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి ఒక మాటని 10 సార్లు చెప్తే మీ చెప్పిన వ్యక్తే నమ్ముతారు, వింటున్న వ్యక్తి ఎందుకు నమ్మరు?
సో నేను ఇంట్లో కూడా చాలా సార్లు దీన్ని చెప్పడానికి చూశాను. జారలేదు కావాలని అన్నారా? కావాలనే ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే అంటాను. మీరు నాకు హ్యాండ్సమ్ అనిపిస్తే మిమ్మల్ని హ్యాండ్సమే అంటాను, వేరేదో వర్డ్ వాడాను కదా. అలానే మీరు నాకు కేర్లెస్ అనిపిస్తే కేర్లెస్ అంట, ఇర్రెస్పాన్సిబుల్ అనిపిస్తే ఇర్రెస్పాన్సిబులే అంట. దానిలో హైడ్ చేయడం ఏముంది? అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఇంతకు ముందు 1-2 చోట్ల నేను విన్నాను, అంటే ఒక 2 సందర్భాల్లో మాత్రం నేను మాట్లాడిన 2 మాటలు స్లిప్ అయ్యాను. ఆ రెండు నేను జారాను. ఏ సందర్భాలు అవి? ఒక్కటి నేను విష్ణుతో అది ప్రభావతి టాస్క్ లో క్యారెక్టర్లెస్ అనేది ఒకటి జారిపోయింది. అలాంటిది చెప్పకూడదు. నేను మైండ్ లో వేరే అనుకున్నా. అంటే నా మైండ్ లో ఏముందంటే నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ రెండు వేరే వేరే. సో నువ్వు ఒక ఫేక్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటున్నావు అని చెప్పాలి అని మైండ్ లో ఉండే. కానీ ఆ ప్రభావతి టాస్క్ లో ఆ ఆటలు, ఆ గొడవలు, ఆ కొట్టుకోవడాలు ఎంత అయిపోయాయి అంటే ఆ ఆవేశంలో క్యారెక్టర్ లెస్ అని వచ్చేసింది. మైండ్ లో ఏముంది, ఫేక్ క్యారెక్టర్ చూపిస్తున్నావు అని చెప్పాలి అనేసి ఆ క్యారెక్టర్ అనే వర్డ్ ఒకటి వచ్చి యూజువలీ లెస్ అని వచ్చేది. అది ఆ లెస్ బై మిస్టేక్ వచ్చేసింది. అది అస్సలు చెప్పకూడదు. అండ్ ఐ రిగ్రెట్ ఆ ఒక్క వర్డ్, అది జారిపోయింది. ఇంకోటి నిఖిల్ తో పానీపట్ టాస్క్ లో జరిగింది. సో అది కూడా ఏదైనా నిఖిల్ కి చెప్పాలని కూడా కాదు. ఇక్కడ బయట మేము లైక్ జనరల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఫన్ కోసమే చాలా మంది చాలా వర్డ్స్ వాడతారు. అక్కడ నాకు ఉన్న ప్రెషర్ లో, సిచ్యువేషన్ లో నిఖిల్ గురించి కాదు, అక్కడ నాకు ఎమోషనల్ గా చాలా స్ట్రెయిన్, అక్కడ వాటర్ పట్టుకుంటున్నాం, ఫిజికల్ గా స్ట్రెయిన్, మెంటల్ గా స్ట్రెయిన్, ఎమోషనలీ స్ట్రెయిన్, చాలా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు అప్పుడే జస్ట్ నిఖిల్ గౌతమ్ తో గొడవ పడ్డాడు. గౌతమ్ తో గొడవ పడ్డాక మా మీద అటాక్ కి వచ్చాడు. సో వచ్చినప్పుడు సారీ గర్ల్స్ అన్నాడు. నాకు అక్కడ అది మైండ్ లో ఉండిపోయింది. ఈ గర్ల్స్ గురించి కాదు, సారీ గురించి. నాకు ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ అన్ని స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ అక్కడ చూస్తున్నా అనవసరంగా గౌతమ్ నిఖిల్ ది గొడవ జరుగుతుంది. అది అయిన వెంటనే వాడు ఆ ఆవేశంలో గౌతమ్ మీద కోపంతో వీళ్ళని ఓడించాలి అనే కసితో వచ్చాడు. సారీ అన్నాడు. నువ్వు ఆడాలంటే నువ్వు ఆడు, నీ గేమ్ ఆడు, నాకు సారీ చెప్పేసి అలా ఆడకు. సో నాకు అదంతా ఆ ప్రెషర్ లో ఏదైనా చెప్పాలని కాదు, కానీ ఒక అది మైండ్ లో కూడా లేదు. అది బయటికి వచ్చాకే నేను రియలైజ్ అయ్యాను నేను ఏదో చెప్పాను అనేసి. అప్పుడు నాకు రియలైజ్ అయింది. సో ఈ 2 సిచ్యుయేషన్స్ నేను ఎంత దేని వల్ల జరిగింది అని చెప్పుకున్నా, నాకు నా రీజన్స్ ఉంది దేని వల్ల జరిగాయో, బట్ అవి రాకూడదు అనే అదే జారింది. దట్ ఈస్ జారింది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, అది చెప్పాను అంటే అది జారడం కాదు, ఆలోచించే మాట్లాడాను. అక్కడ నేను ఎంత చెప్పినా లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీ పని మీరు చేయకపోతే నేను ఇర్రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు దానికన్నా ఆ వీక్ కన్నా ముందు మేము ఒక డ్రింకింగ్ గేమ్ చేసాం నాగ్ సార్ ముందు వీకెండ్ లో. దానిలో 4 గౌతమ్ ని ఇర్రెస్పాన్సిబుల్ అని షాట్ ఇచ్చారు. 4. అప్పుడు ఆ ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ ఇష్యూ ఎందుకు కాలేదు? నేను అన్నప్పుడు ఎందుకు ఇష్యూ అయిపోయింది? నేనే జారినట్టు అది పోట్రే. ఇర్రెస్పాన్సిబుల్ కాదు, తింటున్నప్పుడు అనే దాని గురించి కదా వచ్చింది. సీతాఫల్ ఇర్రెస్పాన్సిబుల్ అనేది గిన్నెల దగ్గర వచ్చింది. ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ 4 వాడి మీద ఆల్రెడీ వాడేశారు. వాడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు ఇంట్లో, అది ఫ్యాక్టే. సో నేను అది చెప్తే అది జారడం కాదు, నేను నా ఒపీనియన్ చెప్పుకోవడం. నేను అనేది ఇర్రెస్పాన్సిబుల్ గురించి కాదు, సీతాఫల్ తింటున్నప్పుడు మీరు అన్న మాటల గురించి. సీతాఫల్ గురించి నేనేం మాటలు అన్నాను? ఏమన్నారు మీరు? తింటున్నప్పుడు ఏం చెప్పలేదు. ఆయన తింటుంది కూడా నేను చూడలేదు. సో మీరేం అడుగుతున్నారో చెప్పండి, నేను చెప్తాను. సీతాఫల్ తింటున్నప్పుడు మీరు వాడిన మాటలు అప్రాప్రియేట్ గా లేవని కొంతమందికి అనిపించింది. అప్రాప్రియేట్ గా లేనిది ఏమి మాట్లాడలేదు నేను అక్కడ. అసలు నాకైతే టయర్డ్ అయిపోయింది ఇది సీతాఫల్ది.
ఎవరెవరికి అర్థం కావట్లేదో మీరేం అందరూ అదే అడుగుతున్నారు ఎవరికి ఇది అర్థం అవ్వట్లేదో మీరేం చూసారు, మీరు ఏ షో చూసారు, మీకు ఒక సిచ్యువేషన్ అర్థం అవ్వాలి. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటేమో 24/7 చూసేవాళ్ళ పరిస్థితి, ఒకటేమో 60 minutes పర్ డే చూసేవాళ్ళ సంగతి, రెండోదేమో ఈ 60 minutes చూసి వేరే దగ్గర సోషల్ మీడియాలో వచ్చిన అవి చూస్తున్న సంగతి, అవి ఇవి సింక్ కావు. సో మీకు ఒక సిచ్యుయేషన్ మీకు ఫుల్ చూడలేదు, ఒక ఎడిటెడ్ వర్జన్ చిన్న బిట్ చూసారంటే మీకు దాని గురించి కామెంట్ చేయాలంటే 24 hours లో చూసుకుని నిజంగా మీకు అది కామెంట్ చేయాలంటే వచ్చి చేయండి. అంటే ఇప్పుడు అర్థం చేసుకోకుండా అలా అని కాదు ప్రేరణ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇయర్ 24/7 ఆన్ లో ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు. మాకు ఇంతకు ముందు మేము చూసిన 7 seasons లో కూడా లాస్ట్ ఇయర్ ఉంది ఏది 24/7 లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏం మరి అయితే మాకైతే లాస్ట్ ఇయర్ 24/7 ఉన్నట్టయితే లాస్ట్ ఇయర్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయింది. లైవ్ స్ట్రీమ్ అంతకు ముందు ఒకటి ఓన్లీ ఓటీటీ జరిగింది, అప్పుడు ఉంది. సో మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే 1 hour చూడడం, ఎందుకంటే అప్పుడు అందుకనే కదా బిగ్ బాస్ షోలో మీరు ఎంత ఆడినా కూడా మీరు ఆడే ఆట అంతా ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో అతను ఆడే ఆట స్క్రీన్ ప్లే ఒక ఎత్తు కదా. సో ఏమంటున్నా మైట్ బి అంటే ఇప్పుడు 24 ఇప్పుడు 1 hour ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అంటే, మైట్ బి మిమ్మల్ని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయాలన్నా, లేదంటే మీ ఇద్దరి మధ్య ఒక టిఫ్ అనేది ఉందని చూపించాలన్నా చేసేయడానికోవచ్చా? అంతే అంతే. ఇప్పుడు మీకు ఈ ఆపర్చునిటీ లేదు, వేరే సీజన్స్ లో లేదు అంటే మీరు అనుకోవడంలో, మీరు అదే చూసి ఏదో ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు. కానీ మీకు మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకునే స్కోప్ ఉంది, అయినా ఒకరి గురించి మీరు నెగటివ్ మాట్లాడతారు. అదే నేను అనేది, యాక్చువల్ గా చూసే స్కోప్ ఉందంటే అందరూ చూడలేరు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 24/7 ఎంతమంది చూస్తారు? ఇప్పుడు నేను అనుకో నా ఖాళీ ఉందని నేను చూసాను అనుకుందాం, బట్ నేను చెప్పిన దానికి ఆ సిచ్యువేషన్ మీరు క్లియర్ చేసిన దానికి చాలా తేడా ఉంటది. నేను చెప్పాను అనుకోండి, ఆ ప్రేరణకు ఏదో బయాస్డ్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ రావచ్చు, బట్ ఇది సిచ్యువేషన్ అని మీరు క్లియర్ చేస్తే ఏమవుతుందంటే అది జనాలకి క్లియర్. సో బేసిక్లీ సీతాఫల్ ఏంటంటే, నేను అక్కడ షోలో కూడా చెప్పాను, సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ ఇంట్లోకి 7 సీతాఫల్స్ వచ్చాయి, దానిలో 5 సీతాఫల్ గౌతమ్ తిన్నాడు. అది ఆ సీతాఫల్ తెచ్చింది కూడా ప్రీవియస్ వీక్ మెగా చీఫ్ అయిన అవినాష్. సో నేను మెగా చీఫ్ అయ్యేసరికి అక్కడ అంతా నేను చూసుకోవాలి. ఊరికే జస్ట్ హౌస్ మేట్ ఉన్నప్పుడు అండ్ మెగా చీఫ్ ఉన్నప్పుడు నేను ఒకేలా ఉంటే దానికి వాల్యూ ఏంటి? నేను ఊరికే ఒక ఇమ్యూనిటీ కోసం మెగా చీఫ్ అయ్యానా, ఆ పేరు కోసం అయ్యానా? మెగా చీఫ్ అయినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి మా మీద, ఆ రెస్పాన్సిబుల్ గా ఉండాలి, హౌస్ మొత్తం చూసుకోవాలి. ఏమైనా తేడా వస్తే నువ్వు మెగా చీఫ్ గా వేస్ట్ నువ్వు అంటారు. చూసుకున్నా నాకు ఇదే మాట వచ్చింది, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 7 సీతాఫల్స్ లో 5 తినేశాడు. నేను గొడవ చేయాలంటే 5 గురించి చేస్తా, కానీ 1 గురించి ఎందుకు చేస్తా? ఆ చిన్న లాజిక్ ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? సీతాఫల్ కాదు, 5 అయిపోయింది, ఇంకా ఒక్కటే ఉంది. మధ్యలో ఒకటి ఇంకొంతమంది షేర్ చేసుకుని తిన్నారు, ఇంకా ఒక్కటి ఉంది. నాతో సహా ఇంకొంతమంది సీతాఫల్ని టేస్ట్ కూడా చేయలేదు. మాకు తినాలని ఉంది అనుకున్నాం. సో నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళి, గౌతమ్ నువ్వు ఎంత తిన్నా పర్లేదు, ఇంకా ఒక్కటే ఉంది, వేరే ఫ్రూట్స్ ఫుడ్ అంతా ఉంది, ఆ ఒక్క సీతాఫల్ వదిలేసే, నాకు తెలుసు నీకు ఇష్టం అనేసి ఇదే టోన్ లో ఇంత బానే చెప్పాను. అదొక్కటి నీకు ఇష్టం అని తెలుసు, కానీ అదొక్కటి వదిలేసే, ఎందుకంటే మాకు కూడా తినాలని ఉంది, టేస్ట్ కూడా చేయలేదు మేము, ప్లీజ్ అదొక్కటి వదిలేసే అనేసి చెప్పేసి నేను బాత్రూమ్కి వెళ్ళిపోయా. దెన్ వచ్చి వేరేదో పని చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలిసింది ఆ ఒక్కటి కూడా తినేశాడు. సో మీరు అది చెప్తే మీకెలా అనిపిస్తుంది? మీరంత రిక్వెస్ట్ చేసి ఒక్కటే ఉంది, మీరు సర్లే వాడేం చెప్పాడు, నేను ప్రాంక్ కోసం ఫన్ చేయడానికి చేశాను అనేసి. ఆ ప్రాంక్ ఫన్ అయితే నేను సీరియస్ అవుతున్నా అని తెలిసినప్పుడు నవ్వడం ఆపేయాలి. అది కంటిన్యూ చేస్తే నన్ను ట్రిగర్ చేయడానికే, అండ్ నాకు తెలుసు ఆ మొత్తం సిచ్యువేషన్ చేసిందే నన్ను ట్రిగర్ చేయడానికి, ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుని కొంచెం స్కోప్ దొరకడానికి. నేను ఓపెన్ గా చెప్పేస్తా, అక్కడ మ్యాటరే లేదు చేయడానికి, కావాలని చేశాడు, క్రియేట్ చేశాడు. అండ్
నేను చెప్పిన మాట ఏంటి, అదొక్కటి వదిలేసే అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె రియాక్షన్ నేను చూస్తా అనేసి రియాక్షన్ చూడడానికి దాన్ని దాచిపెట్టి కూడా నేను రియాక్షన్ చూస్తా అనొచ్చు. దెన్ నేను రియాక్ట్ అయితే అప్పుడు లేదురా ప్రాంక్ యాక్చువల్లీ ఇక్కడే ఉంది, జస్ట్ నీ రియాక్షన్ చెక్ చేయడానికి చేసా అనొచ్చు. కానీ తినేసి నవ్వుతూనే ఉన్నారు. నేను వచ్చి నిజమా గౌతమ్ నువ్వు తినేసావా అని అడిగాను. లేదు గంగవ్వ దగ్గర పెట్టాను అంటే, ఓకే గంగవ్వ దగ్గర పెట్టావా, ఊరికే తినలేదు కదా అంటే, వేరే అందరూ లేదు వాడు తిన్నాడు. గౌతమ్ నిజంగా చెప్పు తిన్నావా ఏంటి, తినేసావా అడుగుతూనే ఉన్నాను. మొత్తం ఒక 15 minutes మాట్లాడుకుందాం, మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, నా మొహం మీద నవ్వుతున్నాడు. ఈజ్ లాఫింగ్ ఎట్ మీ లాగా, నేనే జోక్ లాగా నవ్వుతున్నాడు. నేను అక్కడ కొంచెం ఆవేశం వస్తుంది అండ్ అది క్లియర్ గా తెలుస్తుంది కూడా. గౌతమ్ ప్లీజ్ నవ్వకు, ఎందుకు తిన్నావు, నేను ఒక్కటే కదా అడిగింది అంటే నాకు ఆకలేసింది. అక్కడ ఫుడ్ అంటే పెట్టాము, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, నేను చెప్పినదే నువ్వెందుకు చేయాలి. ఇదంతా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. మనిషి అయినా ఎవరికైనా ఆ ప్లేస్ లో కోపం వస్తది. నేను అక్కడ కూడా సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు గౌతమ్ అన్నా. ఆయన తినడం గురించి మాట్లాడలేదు, ఇంత జరుగుతున్నా కూడా ఆయన గ్యాప్ లేకుండా నవ్వారు. చూడండి, దానికి నేను సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నాం, ఒక వ్యక్తి ఇంత ట్రిగర్ అవుతున్నారు, ఇంత ఎఫెక్ట్ అవుతున్నా, నేను మాట్లాడు బట్ నవ్వుతూ ఉండకు. ఆ సెన్స్ లో ఎవరైనా ఇది మాట అంటారు, అది జారడం ఏంటి. ఆయన ఆ రోజు చేసిన యాక్షన్ కి ఈ రోజు కూడా చెప్తా సిగ్గు లేకుండానే నవ్వారు. ఐ డోంట్ బిలీవ్ నేను జారాను, ఆయన ఫుడ్ గురించి నేను కమెంట్ చేయలేదు, అక్కడ ఆయన నవ్వారు, నాకు కోపం వస్తుంది. యాక్షన్ నాకు ఆ సిచ్యుయేషన్ మొత్తంలో డిస్రెస్పెక్ట్, ఓవరాల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి కావాలని నన్ను ట్రిగర్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి చేశాడు అనిపించింది. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో ఇంత డెప్త్ ఉన్న సిచ్యుయేషన్ ని జస్ట్ సీతాఫలే కదా, అదే కదా మనకు వచ్చే 1 hour ఎపిసోడ్ లో మనకి అంత కనిపించేది. నాకు ప్రతిసారి నాకు ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఇంత ఉన్న విషయం ఇంత లైట్ ఎలా అయిపోయింది, ఎందుకు కనిపించట్లేదు, ఇంత ఉంది దానికి మ్యాటర్ అనేది. ఇట్ వాజ్ వెరీ ఇరిటేటింగ్ ఫర్ మీ. అయితే విష్ణు పృథ్వీ ఒక లవ్ ట్రాక్ నడిచింది, అలాగే మన యష్మి అండ్ నిఖిల్ది ఒకటి అనుకోకుండా నడిచింది. సో రెండు దగ్గర నుండి చూసారు, మీకేమనిపించింది? నాకేమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో చేసుకుంటారు, నాకు సంబంధమే లేదు కదా. ఫస్ట్ అంటే అందరికి తెలిసిందే, బట్ రెండోది వచ్చేసరికి ఏంటంటే రకరకాలుగా ప్రొజెక్ట్ అయింది. ఫస్ట్ వీళ్ళు లేదని చెప్పడం, తర్వాత ఏమో ఎప్పుడైతే సోనియా హౌస్ లోకి వచ్చి మాట్లాడిందో యష్మి బర్స్ట్ అవుట్ అవడం. సో ఎగ్జాక్ట్ గా అందరి ముందు ఎంత మాట్లాడుకుంటారు, ఎంత చెప్పుకుంటారు అనేది వేరే ఉంటది. వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. నేను పర్సనల్ గా అయితే నిఖిల్ యష్మితో ఉన్నప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు, లేకపోతే యష్మి నాకెంత చెప్తుందో నాకు అంతే తెలుసు. ఏం చెప్పేది మీకు? సో నాకు ఏం తెలిసేదంటే, యూజువలీ కొన్ని విషయాలలో యష్మికి ఏదో చేసి పెట్టడం, లేకపోతే ఏదో మాటల్లో స్మైల్స్ లో ఆ కేరింగ్నెస్ జనరల్ గా ఆమెకి ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా వచ్చేలా ఒకలా ప్రవర్తించాడు అనేది ఆమె కనిపించేది. ప్రతిసారి ఆమె కూడా లేదు అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదో జెస్చర్ చేసి అది ఆమె కన్ఫ్యూజన్ పడేది. బట్ మీకు అనిపించలేదు? అంటే చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇద్దరు ఎవరైనా మాట్లాడుకుంటారు. మేము లోపల ఫన్ కోసం మేము కూడా ఊరికే టీస్ చేసేవాళ్ళం. వాడు నన్ను కొట్టేవాడు, మా బాండే వేరే. నేను ప్రతి ఒక్కరిని కూర్చుని నేను టీస్ చేసుకుంటూ ఉంటా, అది వేరే ఫన్ గా జరిగేది. బట్ సోనియా వచ్చి ఇదంతా చెప్పినప్పుడు మొత్తం సీరియస్ అయింది. అది వాళ్ళిద్దరే మాట్లాడొచ్చు కానీ వేరెవ్వరు చెప్పలేరు. అదే, బట్ దాంట్లో కూడా ఒకళ్ళేమో నువ్వు చేయలేదా, నువ్వు నా ఫీలింగ్స్ ఇవన్నీ అవన్నీ జస్ట్ ఓన్లీ దీనికేనా అంటాడు. ఆయనేమో నేనేం చేయలేదు, జస్ట్ నువ్వు మాట్లాడలేదు, ఫ్రెండ్ గా కూడా మాట్లాడలేదు అని చెప్పి చేశారని చెప్పి ఆయన అంటారు. ఒక కన్ఫ్యూజన్ అంత క్లీన్ గా ఏం లేదు. డెఫినెట్లీ ఇలా ఒకరు ఆ ఫీలింగ్ ఇస్తేనే ఇంకొకరికి ఆ ఫీలింగ్ వస్తది కానీ ఊరికే రాదు కదా.
సో ఆయన అనుకోకుండా అలా అయిపోయిందా, ఎందుకంటే యష్మి ఒక క్లోజ్ ఫ్రెండ్ గా అయిపోయింది. సో ఆ కేరింగ్ నేచర్, ఆ ఫ్రెండ్లీనెస్ అది ఎక్కువ చూపించేసరికి అలా అనిపించేసిందా అది. అందుకే నేను చెప్పాను వాళ్ళిద్దరు తప్ప వేరే ఎవ్వరు చెప్పలేరు గట్టిగా నిజంగా ఏమైంది అనేసి. వాళ్ళు ఎంత చెప్పారో, కెమెరా ముందు ఎంత కనిపించిందో నాకు తెలియదు కదా, నేను వాళ్ళ చుట్టూనే ఉండను. సో ఆయన ఎలా బిహేవ్ చేస్తే ఆమెకి ఎలా అనిపించింది అనేది నేను మీకు ఫ్యాక్ట్ గా చెప్పలేను. ఆమె నాకు ఎంత చెప్పిందో ఆర్ అందరికి అలానే చెప్పింది అంతే, మాకు కూడా తెలుసు. అదే నేను అనేది, ఇప్పుడు మీకు చెప్పిందంటే ఆమె కనిపించబట్టే కదా చెప్పింది. బట్ ఆమె కనిపించిందంటే మీరు అన్నట్టు ఊరికినే జస్ట్ అతనే అతని దారిలో అతను ఉంటే ఈమెకైతే అలాంటి ఫీలింగ్స్ హోప్స్ రావు కదా. సో అది జస్ట్ హిస్ ఫ్రెండ్లీ నేచర్ కొంచెం అలా కొంచెం ఎక్స్ట్రా అయిపోయి అలా అనిపించేసిందా, మేబీ దట్స్ ది కేస్, ఐ డోంట్ నో. yes అయితే మీరైతే మాస్క్ లేకుండా ఆడారు, మరి మీకు తెలిసినంత వరకు మాస్క్ తో ఆడిన వాళ్ళు ఎవరు అక్కడ హౌస్ లో? మాస్క్ కాదు కానీ స్ట్రాటజీస్ తో ఆడిన వాళ్ళు. స్ట్రాటజీస్ ఓకే, స్ట్రాటజీస్ అనే ఎలా అది కాకుండా ఒక మాస్క్ తోటి, ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది అంటున్నారు నిఖిల్ ఇన్ని రోజులు మాస్క్ తో ఆడారు అనేవాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా. సో మీకు తెలిసినంత వరకు మీకు అంటే రియల్ బిహేవియర్స్ బయట ఉన్న పరిచయం ఉన్న వాళ్ళు లోపలికి వచ్చేసరికి సడన్ గా మారినట్టు కానీ లేకపోతే బయట తెలిసి లోపల కూడా తెలిసింది అనేది ఎవ్వరూ లేరు అలాగా. ఇప్పుడు మేము హౌస్ లో యష్మి తెలుసు మీకు అంతే, యష్మి కూడా అలా తెలియదు నాకు, బయట తెలియదు. కొలీగ్, సో కలిసి పని చేసాం, సెట్ లో చూసాను. సెట్ లో ఎంత ప్రొఫెషనల్ గా ఉంటామో ఒకరు రియల్ లైఫ్ లో ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారో అని చెప్పలేము. సో ప్రొఫెషనల్ లెవెల్లో నాకు యష్మి తెలుసు, కానీ జనరల్ గా ఆమె లైఫ్ లో ఎలా ఉంటది అనేసి లోపల నాకు తెలిసింది. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. సో వీళ్ళు మాస్క్ తో ఆడారు, వీళ్ళు మాస్క్ లేకుండా ఆడారు అనేసి నాకు బయట వాళ్ళు తెలిస్తే కానీ నేను కామెంట్ చేయలేను. అందుకే నేను చెప్పాను స్ట్రాటజీస్ కొంతమందిలో చాలా గట్టిగానే కనిపించేది. ఒక్కటి గౌతమ్ స్ట్రాటజీ గేమ్. నేను ఇది స్ట్రాటజీ అంటే కెమెరాస్ తో మాట్లాడడం మీ దృష్టిలో కొన్ని విధాల్లో రియాక్ట్ అవ్వడం. ఓకే, ఇది నేను చెప్పాను కదా, ఇష్యూ చేయాలి అనేసి కొన్ని చేయడం, మాటలు ఒకసారి ఒకలా మాట్లాడడం, వేరేసారి ఇంకోలా మాట్లాడడం. ఇదంతా ఆయన అక్కడ చూశాను. అక్కడ నేను నామినేషన్ లో కూడా చెప్పాను, నువ్వు ఒక స్ట్రాటజీతోనే వచ్చావు ఈ సీజన్ లో. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాను నేను. లాస్ట్ సీజన్ చూసి లైక్ ఓకే, నువ్వు ఒక సీజన్ నుంచి నీకు ఏమేం బ్యాడ్ అయిందో నేర్చుకుని ఈ సీజన్ లో దాన్ని మార్చడానికి నువ్వు ట్రై చేస్తావు అనిపిస్తుంది నాకు. బట్ తప్పు కాదు కదా, అది చేయొచ్చు కదా, నాకు అనిపిస్తుంది. అందుకే చెప్పాను స్ట్రాటజీ. మీ సర్వైవల్ కోసం, విన్ అవ్వడం కోసం మీరు ఏదైనా చేసుకోండి, నేను దానికి చెప్పుకుంటా. మీరు అది యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఇష్టం. బట్ స్ట్రాటజీ చేసుకోవడం బ్యాడ్ కాదు, బట్ జనాలు ఎలా చూస్తారు అనే దానిలో ఉంటది. నేను స్ట్రాటజీ చేసావు నువ్వు బ్యాడ్ అని కూడా చెప్పను, స్ట్రాటజీ చేసావు అంతే, మంచిదే, నీకేం స్ట్రాటజీ చేసావని చెప్తున్నారు అంతే. మీరు స్ట్రాటజీ చేసావని ఫాలో అయ్యాలని చెప్తున్నారు. అయితే వైల్డ్ కార్డ్స్ చాలా మంది వచ్చారు, 8 మందిని పంపించారు ఏకంగా. అంటే ఏ సీజన్ లోనూ లేదు అది. మీకు అది ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? ఎందుకంటే వాళ్ళు ఒక 4 వారాలు మిమ్మల్ని అబ్జర్వ్ చేసి వచ్చాం, 5 వారాలు మిమ్మల్ని చూసి అబ్జర్వ్ చేసి వచ్చి మీతోనే ఆడడం అనేది ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా మీకు? ఏ సీజన్ లో అయినా వైల్డ్ కార్డ్ అనేది కొంచెం అన్ఫేర్ కాన్సెప్టే. ఎందుకంటే మా స్ట్రగుల్ ప్లస్ 5 వీక్స్ ఉంటది, వాళ్ళది కొంచెం డిస్కౌంట్ అయ్యి మధ్య నుంచి. సో ఇప్పుడు లాస్ట్ లో కూడా ఇద్దరు వైల్డ్ కార్డ్స్ వచ్చారు. డెఫినెట్లీ వాళ్ళకు దొరికిన టైంలో వాళ్ళు బెస్ట్ ఆడారు, జనాలకి వాళ్ళు ఇష్టం వచ్చారు కాబట్టి వాళ్ళు ఫైనల్స్ కి వచ్చారు. కానీ ఫస్ట్ 5 వీక్స్ కూడా కష్టపడి ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ కి కొంచెం అది ఇది కదా, ఆ ఫస్ట్ 5 వీక్స్ వేస్ట్ అయిపోయింది. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి ఆ దృష్టికోణం, రెండోది ఏంటంటే వీళ్ళు దొరికిన తక్కువ టైంలో కూడా జనాలు మెప్పించారు అనేది రెండోది ఉంటుంది. ఒకటేమో వాళ్ళు అంతకాలం ఆడినా కూడా. సో వైల్డ్ కార్డ్స్ వాళ్ళ తప్పు కూడా కాదు, ఇట్స్ జస్ట్ దాట్ అరే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్, స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు కదా అని. ఆబ్వియస్లీ ఇప్పుడు లాస్ట్ సీజన్ గౌతమ్ ఒరిజినల్, ఆయనకు కూడా వాళ్ళ సీజన్ వైల్డ్ కార్డ్స్ గురించి అలా అనిపిస్తది.
సో ఎవరైనా స్టార్టింగ్ నుంచి ఉంటే వైల్డ్ కార్డ్స్ మధ్యలో వచ్చి కొంచెం డిస్కౌంట్ వచ్చినట్టు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. అంతే. మీకైతే అనిపించింది? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక మధ్య నుంచి బూస్ట్ లాగా ఇంతసేపు మేము 5 weeks మాకు ఫ్యామిలీ లేదు, వాళ్ళకి అంత ఫ్యామిలీ ఫుడ్ మీ ఆట చూసి ఎవరు ఎలా ఆడుతున్నారు చూసి, సో అది కూడా చూసి ఎవరితో ఎలా మాట్లాడితే వర్క్ అవుతుంది అదంతా చూసుకుని రావచ్చు కదా, అది డిసడ్వాంటేజ్. అయితే ఫ్యామిలీ వీక్ లో గెలుపు గుర్రాలు పెట్టారు కదా, సో అక్కడ అది చూసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? ఏ పొజిషన్ లో ఉంటారనిపించింది మీకు? ఆ ఫ్యామిలీ వీక్ నుంచి మీకు వచ్చిన హింట్స్ ఏంటి? నాకు ఆ ఫ్యామిలీ వీక్ లో గట్టిగా అనిపించింది ఏంటంటే నబీల్, నిఖిల్, గౌతమ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అప్పుడు నాకు తెలియదు, వీళ్ళు ముగ్గురు పెద్ద ఇంప్రెషన్ పెట్టారు జనాల మీద బయట అనే ఒక క్లారిటీ వచ్చింది. అండ్ నేను ఫస్ట్ నుంచి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను కూడా ఒక టాప్ 5 లో ఉంటా అని నేను అనుకున్నా. ఫ్యామిలీ వీక్ లో ఇప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలకి ఎలా సపోర్ట్ వచ్చిందో నాకు రాకపోవడం నేను లో అయ్యా. దెన్ ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అ బెటర్ థింగ్. దీనికన్నా ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఎవరెవరు నన్ను పెట్టలేదో వాళ్ళు కూడా ఈ అమ్మాయి డిజర్వ్ చేస్తది అనేలా ఆడాలి ఇప్పుడు నుంచి, ఇంకా 4 weeks ఉన్నాయి అనేసి ఐ జస్ట్ ప్లేడ్ అంతే. అండ్ అది వర్కౌట్ అయింది అనుకుంటా. ఒకవేళ అంటే మీకు సిల్వర్ సూట్ కేసు, గోల్డెన్ సూట్ కేసు దాకా రాలేదు, మీరు వచ్చి తీసుకుని వచ్చేవాళ్ళ లేదంటే ఫైనల్ గా ఉండేవాళ్ళ? ఆలోచించాను, తీసుకునేదాన్ని. తీసుకునేదాన్ని. స్మార్ట్ మూవ్ అన్నమాట. ఎందుకంటే ఇదే ఐఎమ్ ప్రాక్టికల్, ఐఎమ్ నాట్ బ్లైండ్. సో నిఖిల్ అండ్ గౌతమ్ ది ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ గురించి చెప్తూనే ఉన్నప్పుడు మేబీ వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, వాళ్ళంతా గట్టిగా చెప్తున్నారంటే బయట నిజంగా ఆ పిచ్చి ఉంది. సో నేనేదో బ్లైండ్ హోప్స్ లో నేను అయిపోతా అని కూర్చోను, ప్రాక్టికల్ గా నేను వచ్చేస్తానేమో, సెకండ్ పొజిషన్ దాకా వెళ్ళినా వాళ్ళిద్దరిలో ఒకరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది నేను అనుకున్నా. దట్ ఈస్ వై నాకు సూట్ కేసు దొరుకుంటే ఎనివే ఖాళీ చేయి రావాలి, ఎనివే ఖాళీ చేయొచ్చా, అట్లీస్ట్ దాంతో వచ్చేదాన్ని. సో ఎవడవుతాం, అది మిస్ అయింది, జస్ట్ లో మిస్ అయింది. ఒక పొజిషన్ పైకి వెళ్ళినా కూడా విన్నర్ మనీలో సగం నొక్కేసేవాళ్ళు మీరు, వచ్చేది అంతే తీసేసుకునేదాన్ని. ఎస్. అయితే ఈసారి స్మోకింగ్ జోన్ కొంచెం కాంట్రవర్షియల్ అయింది, అంటే చూపించకపోవడం వల్ల దాంట్లో ఏదో ఉందని చెప్పి వీళ్ళు తాగుతున్నారని చెప్పి రకరకాలుగా వచ్చింది దాని గురించి, యాక్చువల్ గా స్మోకింగ్ జోన్ గురించి. సో మీరు ఎప్పుడు అసలు సైడ్ కూడా వెళ్ళిన దాఖలాదేం లేదు? నాకు హెడేక్ వస్తుంది, ఐ కెనాట్ అసలు. అది ఎందుకు అది నాకు తెలీదు, చూపించలేదనే కాన్సెప్ట్. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో ఆ రూమ్ మొత్తం చూపించేవాళ్ళు కదా, సో ఐ డోంట్ నో. ఈసారి స్మోకింగ్ జోన్ లోకి మీరు స్మోకింగ్ కోసమే వెళ్ళాలి, స్మోకింగ్ జోన్ లో ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు, అండ్ స్మోకింగ్ జోన్ లో ఉన్నప్పుడు మాటలు కండిషన్స్ ఇవి. అయితే చాలా మంది ఏంటంటే అసలు విష్ణుప్రియ గురించి చాలా మంది మాట్లాడారు. విష్ణుప్రియ స్మోకింగ్ చేస్తుంది, బిగ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేసింది సిగరెట్ లేకపోతే ఎలా ఇది అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా మీ అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఓన్లీ లేడీస్ నుంచి అంతే ఆమె ఒక్కదే యాక్చువల్గా. అయితే ఇంతకు ముందు ఒక దగ్గర మాట్లాడితే మీరే చెప్పారు నోటి దోల అని చెప్పేసి మాట్లాడారు మీరే. నాకు నోటి దోల అని చెప్పి మీరే అన్నారు కదా ఒకసారి, ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. యాక్చువల్గా అంటే మాట్లాడే మాటల్లో కొన్ని చోట్ల నోటి దూల కాదు, అది నోటి దూల అని చెప్పేది వేరే వాళ్ళు, నేను వాగుడుకాయ, అది వాగుడుకాయ, ఐ స్పీక్. అది మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అయిందా? ఇలానే అంటే నాకు అనిపించేది నేను చెప్పేస్తా, అది ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆబ్వియస్లీ నాకు అనిపించేది నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు. సో ఆ క్లాషెస్ డెఫినెట్లీ వచ్చాయి. సో అదే నేను నేర్చుకున్నా, కొంచెం ప్రతిసారి కొంచెం ఆనెస్ట్ గా ఉండటం కొంచెం ఆపుకోవాలి, కొంచెం హానెస్ట్ ప్రేరణ కొంచెం డిప్లొమాటిక్ ప్రేరణ అయిపో, ప్రాక్టికల్ ప్రేరణ మరి అంత ఆనెస్టీ పనికిరాదు అనేసి అది నేర్చుకున్నారు. మొత్తానికి మీరు సీరియల్ లో ప్రేరణలానే ఉన్నారు, మీరు బయటకి రియల్ లైఫ్ లోకి రావాలి. ఎందుకు? అదే అంటే హానెస్టీగా, అంత హానెస్టీగా ఉన్నా కూడా ఈ రోజుల్లో పని కాదు కదా కొంచెం. అయితే పెళ్ళయి 1 year కూడా అవ్వకుండానే వెళ్ళారు, అంటే కాన్షియస్ డెసిషన్ అంటే. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆపర్చునిటీసే అంతా, నాకు పెళ్ళయింది అనేసి ఆపర్చునిటీ పక్కన కూర్చోవు కదా, వచ్చింది
అందరూ అర్థం చేసుకున్నారు మా వాళ్ళందరూ, వెళ్ళాను అంతే. ఎక్కువ ఏం లేదు దాంట్లో, ఎందుకంటే నా కోసం వాళ్ళు పెట్టరు, వచ్చింది తీసుకున్నా. అయితే యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి మీకు ఎంత వచ్చింది అనేది బాగా బయట మీరు చెప్పక్కర్లేదు. కాకపోతే దాంట్లో ఏంటంటే బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు పిఆర్ కూడా బాగా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? పిఆర్ ఉన్నారా లేదా మీకు? మీరు సీజన్ చూసుంటే మీకు తెలుస్తుంది, అందరికన్నా మోస్ట్ కంజూస్ నేనే. నేను ఎంత పెద్ద స్టార్ అయినా డబ్బులు ఖర్చు పెట్టే ఇదే లేదు. డెఫినెట్లీ మొత్తం బయట మేనేజ్ చేయాలి, నేనే కూర్చుని ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టట్లేదు కదా. సో మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అరే ఎక్కువ ఖర్చు పెట్టేసా అలా లేదు. బట్ శ్రీపాద్ ఏమో మా ఆవిడకి స్టార్డమ్ రావాలి, శ్రీపాద్ ఖర్చు పెట్టడం శ్రీపాద్ సంబంధమే లేదు. శ్రీపాద్ సంబంధమే లేదు. మీరైతే కన్ఫ్యూజ్. శ్రీపాద్ ఇస్ నాట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. స్టార్డమ్ రావాలి అనే థాటే ఎవరికి లేదు ఇక్కడ. బట్ వైఫ్ కి పేరు వచ్చినా ఆయనకి వచ్చినట్టు ఇప్పుడు నాకు తెలిసి ఆఫీస్ లో స్టార్ అయిపోయి ఉండొచ్చు. స్టార్ అయ్యారు, ప్రేరణ. బట్ ఆయనకు అది నచ్చదు కదా. నచ్చదా? పబ్లిక్ అటెన్షన్, హీ హేట్స్ ఇట్. అందుకే ఇప్పుడు దాకా బిగ్ బాస్ లో నా నుంచి 70 days దూరం ఉన్నారు కాబట్టి నా కోసం నన్ను కలవడానికి వచ్చారు. కానీ దానికన్నా ముందు ఎన్ని షోస్ లో పిలిచినా ఎప్పుడు డైరెక్టర్ కి కూడా రిజెక్ట్ చేసేవారు. మరి ఇప్పుడు నెక్స్ట్ స్మార్ట్ జోడి అంటే అలవాటు అయిపోయిందా? కెమెరా ఫేసింగ్ అంటే ఇప్పుడు వచ్చేసారు, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు నా కెరియర్ కోసం ఆయన చేయగలుగుతారంటే, ఇప్పుడు స్మార్ట్ జోడీని నన్ను పిలిచారు, నేను వెళ్ళాలంటే ఆయనతో వెళ్ళాలి. సో నాకు ఒక ఆపర్చునిటీ దక్కాలంటే, ఆయన పార్టిసిపేట్ చేయాలంటే ఆయన అది చేయడానికి రెడీ. సో నిజంగా శ్రీపాద్ మాత్రం మెచ్చుకుంటాం ఈ విషయంలో. సో ఆయన సపోర్ట్ చేయడానికి చాలా, అంటే మీరు దొరికినందుకు ఆయన ఎంత లక్కీ తెలియదు కానీ ఆయన దొరికినందుకు మీరు లక్కీ మాకు అర్థం అవుతుంది. మీతో అది యాక్సెప్ట్ చేస్తారా? అయితే మరి హౌస్ లో కొన్ని లో మూమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఆ లో మూమెంట్స్ లో మీకు కొంచెం పుషప్ ఇచ్చి, లేదు ఈ హార్ట్ డు ఇట్ ఆడగలవు అని చెప్పి కొంచెం మోటివేట్ చేసిందంటే ఎవరికైతే చెప్తారు? ప్రేరణనేనా? ఎవరు లేరా మీకు? నో వన్ అంటే ఎవరు ఎంత చెప్పినా మా మూడ్ ని సరి చేసుకోవడం మన చేతిలోనే ఉంది. ఎవరెంత మంచి మాటలు చెప్పినా నాకు లో ఉండాలి అంటే నేను లోనే ఉంటా, లేకపోతే ఏమీ లేకుండా కూడా హై అయిపోవచ్చు. నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఫీల్ అయ్యేది నేను కొంచెం టైం తీసుకుంటా, అదే నేను నార్మల్ అయిపోతా. సో నాకు ఇలా మోటివేట్ చేయాలి లేకపోతే ఎవరైనా లేపాలి అనే కాన్సెప్ట్ లేదు. నాకు టైం ఇస్తే ఎంత మూమెంట్ వచ్చినా ఐ విల్ బౌన్స్ బ్యాక్. సినిమాలో హీరో లాగా నేను నాలానే ఉంటాను, నేను నాతోనే ఉంటాను, అలాగా తగ్గేది ఫైనల్ గా. ఎంత, ఎందుకంటే మీకు తెలిసి ఉంటది, మేము ఒక బాధలో ఉంటే ఒకరు వచ్చేసి పర్లేదురా సరిపోతుంది అని చెప్తే కూడా ఇరిటేషన్ వస్తుంది. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నన్ను వదిలేసి నేను సరిపోతా అంతే. అయితే దోశతో మీకు బాగా అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఎవరితో? దోశ. సో అంటే మరి అక్కడ అంత వంటలు వండారు, రియల్ లైఫ్ లో కూడా బాగా వంటలు అవి వండుతారా? వండుతా, బాగా వండుతారా? ఇది వండుతా కాబట్టి అక్కడ అంటే ఏమో కొంతమంది బయట బద్ధకంగా ఉంటారు కానీ బట్ అక్కడ మాత్రం గరిట తిప్పేస్తూ ఉంటారు కొంతమంది. ఆ యాక్టింగ్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ కూడా ఉంటది కదా. ఇక్కడ నేర్చుకున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమి తెలియదు అంటే అక్కడ చేయలేను. అందరూ బాత్రూమ్ లో ఉంటారు, ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ చేస్తా. అంటే అలాంటివి కూడా జరిగినాయి లాస్ట్ సీజన్ లో, కొన్ని పప్పులు వండి కొంతమంది బాత్రూమ్, ఈ సీజన్ లో కూడా జరిగినాయి. సో మా సీజన్ లో ఎవరెవరికి వంట వచ్చో వాళ్ళే వండారు. అయితే మరి ఈ మధ్య కాలంలో రష్మికని కలిసారు ఎప్పుడన్నా? అప్పుడు కలవడమేనా? లేదు, అప్పుడు కలవడం కొన్ని ఇయర్స్ అయింది, 3-4 years అయింది. ఎందుకని అంటే మీకు బాగా పరిచయమే కదా. అంటే బట్ ఇప్పుడున్న స్కేల్ వేరే కదా, ఇప్పుడున్న ఆవిడది. బట్ అంటే ఆమె గురించి నాకు విన్నది, నేను విన్నది ఏంటంటే, అంటే మనుషులకు రెస్పెక్ట్ ఇస్తుంది ఆ ఫ్రెండ్, అంటే ఏ పొజిషన్ లో ఉన్నా కూడా మనుషుల్ని రెస్పెక్ట్ చేస్తానని నాకు తెలిసింది. బట్ ఇప్పుడు ఆమె ఒక పాయింట్ తర్వాత హైదరాబాద్ సెటిల్ అయింది, నేను బెంగళూరు లో ఉన్నా, ప్లేస్ డిఫరెన్స్. తర్వాత నా లైఫ్ లో నేను బిజీ ఉన్నా, నేను కూర్చొని నేను కలవాలి నిన్ను నేను కూర్చోలేదు. ఆమె కూడా ఆమె పనులు ఉంటాయి. ఇట్స్ జస్ట్ మేము కలవాలి అనేసి ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఆమె బిజీ అయిపోయింది,
నేను బిజీ అయిపోయా అంతే. ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లైక్ మెసేజెస్ ఎప్పుడైనా. But- మరి అంటే ఒక రకంగా టాప్ 5 అనేది బిగ్ బాస్ సీజన్ లో టాప్ 5 అనేది ఒక రకంగా మంచి ఇది కదా అచీవ్మెంట్ మీ లిస్ట్ లో చూసుకుంటే. మరి ఆమె వచ్చిందా ఆమె దగ్గర నుంచి? లేదు. తెలిసి ఉండకపోవచ్చు, మైట్ బి. తెలుసు అనుకుంటా, బట్ ఏం లేదు. కొన్ని క్విక్ క్వశ్చన్స్ మీరు చెప్పాలనుకున్నాయి. ఈ సీజన్ మొత్తం ఆడపులు ఎవరు? నేనే. ఎక్స్పెక్టెడ్. బెస్ట్ ఎంటర్టైనర్? అవినాష్. బెస్ట్ గేమర్? బెస్ట్ గేమర్ తేజ. ఫస్ట్ గేమర్? వర్స్ట్ గేమర్ అంటే అసలు గేమ్ ఆడడానికే రాలేదు అనేసా? విష్ణు. ఫ్రెండ్షిప్ వితౌట్ మాస్క్? మీ అండ్ నబీల్, రోహిణి అండ్ అవినాష్, పృథ్వీ అండ్ నిఖిల్. బెస్ట్ స్ట్రాటజిస్ట్ మీరు అన్నట్టే గౌతమ్. బెస్ట్ మెగా చీఫ్? నేనే. ఎక్స్పెక్టెడ్. వరస్ట్ మెగా చీఫ్? నేను ఎవరిని వర్స్ట్ అన్నాను. సరే, బెస్ట్ అండ్ వరస్ట్ నామినేషన్స్ వేసింది ఎవరు? అదే ఆ కుక్కర్ విషయం బేబక్కకు జరిగింది. ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. నాకు బజ్జీల గురించి ఒకటి వచ్చింది, వెరీ బ్యాడ్, వెరీ హోప్లెస్. బెస్ట్ నామినేషన్స్ చాలా మంచి మంచి పాయింట్ లో నామినేషన్స్. మీరు చేసింది ఒక్కటి చెప్పండి. నేను ఆల్మోస్ట్ ఒక 10 నామినేషన్స్ చేస్తే 8 అయినా బెస్ట్ ఉంటాయి. ఒకటి చెప్పలేరా? వాటి గుర్తులేదు. గుర్తెందుకు తెచ్చుకోవాలి ఇప్పుడు, మర్చిపోయా. హరితేజ గారు దాంట్లో ఆవిడ ఫ్లిప్ అయ్యారు అనేది నిజంగా అనిపించింది. సో ఐ ఫెల్ట్ నేను కరెక్ట్ గా పాయింట్ పెట్టాను. విష్ణు గేమ్ లో నేను పాయింట్ పెట్టాను, పృథ్వీ గేమ్ లో నేను పాయింట్ పెట్టాను. స్టార్టింగ్ లో నిఖిల్ కి చాలా ఉండేది నాకు పాయింట్స్. ఆయన చీఫ్ అయ్యారు కాబట్టి నాకు ఛాన్స్ రాలేదు. దాని తర్వాత ఆ సిచ్యువేషన్ పోయింది కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకురావడం. నిఖిల్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ప్రేరణకి నాకు అన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. చాలా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చి మేము చూస్తేనే మాకు తెలుస్తున్నాయి, అరే మా జర్నీలో ఎంత ఉందా అనేసి. ఎందుకంటే మేము అక్కడ బ్రతుకుతూనే ఉన్నాం, ఇది గుర్తు పెట్టుకోము ఇలా జరిగిందనేసి. అది అక్కడ చాలా లైట్ విషయం కింద ఉంటది, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా చాలా గొప్పగా ఉంటది. ఎందుకంటే దానికి సౌండ్లు అది స్లో మోషన్ అంతా పెడతారు కదా, ఆ ఫీలింగ్ మారిపోతుంది. అబ్బా ఎంత బాగుంది కదా అనేసి. హూ ఇస్ మోర్ డిజర్వింగ్ ఫర్ ద కప్ అంటే ఎవరు చెప్తారు? ఐ డిజర్వ్ ఇట్, నాట్ మోర్ డిజర్వింగ్, ఐ డిజర్వ్ ఇట్. నాకు సెల్ఫిష్ గా నేను చెప్పుకుంటా. అయితే ఈ సీజన్ లో నేను ఇంత ముందు చెప్పినట్టుగానే అంటే బయట కనిపించేది ఎలా ఉన్నా కూడా పోర్ట్రైల్ అనేది అది మన చేతుల్లో ఉండదు. మీరు 22 మంది ఆడినా 23వ వ్యక్తి ఉంటారు, ఆయనే బిగ్ బాస్ ఎడిటర్. ఆయన ఆడింది ఫైనల్ గేమ్ గా, ఆయన గెలుస్తాడు ఫైనల్ గా. ఎస్, కాబట్టి సో ఈ సీజన్ లో మీరైతే 100% పెట్టారు. మీరైతే అంటే ఫుల్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, అలా కనిపించింది అనమాట. బటర్ఫ్లై క్లాస్ లాగా రకరకాలుగా కోపంగా ఉండేటప్పుడు కోపంగా, క్యూట్ గా ఉండేటప్పుడు క్యూట్ గా, గేమ్స్ కి వచ్చేసరికి కసిగా, అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ అయితే కనిపించినాయి. సో తేజమ్మ చెప్పినట్టు ఇంతకు ముందు ద బెస్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్ చెప్పేశారు. సో కాబట్టి అంటే ఈ సీజన్ కి అయితే మీరు టాప్ 5 లో బయటకు వచ్చారు. అంటే ఈ సీజన్ అనేది నాట్ ఈస్ ద ఎండ్ ఫర్ ద ఎనీ ఆఫ్ ద కెరీర్ గానీ ఏదైనా మళ్ళీ ఇంకొక అవకాశం అయితే రావచ్చు. ఈసారి వస్తే గనక మీరు వెళ్ళాలని చెప్పి, ఈసారి విన్నర్ గా విన్నింగ్ కప్ తోనే బయట రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ కెరీర్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇలా రన్వేలో వెళ్ళినట్టు పైకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.